అసలే కర్ణాటక ప్రజలకు బయట భాషలు పడవు. ఏ సినిమా రిలీజ్ చేయి, కాన్సెప్ట్ ఉందో లేదో వాళ్లకి అనవసరం. ఫస్ట్ బాయ్కాట్ చేస్తారు. ఎప్పుడో రిలీజ్ అయిన బాహుబలి నుంచి ఇప్పుడు ఓజీ వరకు ఏ సినిమా రిలీజ్ చేసినా బాయ్కాట్ అనేవాళ్లే. తీరా ముక్కి మూలిగి థియేటర్లు సంపాదించి మూవీ రిలీజ్ చేస్తే కన్నడ భాషావాదులు నిరసనలు మొదలు పెడతారు. ఇప్పుడెందుకు సార్ ఇదంతా అంటారా? ఓజీ రిలీజ్ చేస్తే మా భాషకు ప్రాధాన్యత తక్కువైపోతుంది, మా సినిమాలు మాత్రమే చూడాలని గొడవ చేశారు. మరిప్పుడు దసరాకి కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏ సినిమా రిలీజ్ చేయి, చిన్న హీరో పెద్ద హీరో ఎవరైనా కర్ణాటకలో మరో భాషా చిత్రాలను చూడ్డానికి ఒప్పుకోరు. ఇంకా హైలైట్ ఏంటంటే ఏ కన్నడ హీరో కూడా ఈ గొడవలు చేయొద్దని ఎప్పుడూ చెప్పలేదు. కనీసం రియాక్ట్ అవ్వడం లేదు. మరి ఇప్పుడు తెలుగు జనాలు కూడా కాంతారా చాప్టర్ 1ను లైట్ తీసుకుంటారా లేక ఏం చేస్తారనేది చూడాలి. అందులోనూ నిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో పెట్టారు. ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి రిషబ్ శెట్టికి సపోర్ట్ చేశాడు కూడా. రిషబ్ శెట్టి ఇక్కడ కూడా కన్నడ భాషలో మాట్లాడడం వైరల్ అవుతోంది. తెలుగు రాదు సరే కానీ ఇంగ్లీషు తెలుగు మానేచేస్తూ కూడా మాట్లాడకపోవడం ఇప్పుడు జనాలను ఆలోచించేలా చేస్తోంది. హైదరాబాద్లో ఈవెంట్ పెట్టుకుని కన్నడలో మాట్లాడితే ఎవరికి అర్థమవుతుందనేది నెటిజన్ల క్వశ్చన్. మీ బెంగళూరులో మా తెలుగు సినిమా రిలీజ్ అయితే మీ భాష ప్రాధాన్యత లేదని గొడవపడే మీరు హైదరాబాద్లో కన్నడలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న టాపిక్. గతంలో మన మంగ్లీ తెలుగులో పాటలు పాడిందని కర్ణాటకలో దాడి చేశారు. అయినా మన తెలుగు వాళ్లు మంచోళ్లు, ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా సినిమా మాత్రం చూస్తారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.